భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్. యాదాద్రిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య అన్ని అబద్ధాలు చెబుతూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. బీజేపీలో అభ్యర్థి లేక ఒక జంప్ జిల్లానికి టికెట్ ఇచ్చింది. అతను ఒక డాక్టర్ అయి ఉండి కార్పొరేట్ హాస్పిటల్కి కొమ్ము కాస్తూ ఎయిమ్స్ హాస్పిటల్ని నిర్వీర్యం చేసిన బూర నర్సయ్య పేద మధ్యతరగతి కుటుంబాలకి ఏమి న్యాయం చేశారని అన్నారు. ఇవాళ బీజేపీ పార్టీ కులం మత రాజకీయం తప్ప అభివృద్ధి చేసింది ఏం లేదని అన్నారు. గతంలో బూర నర్సయ్య ఎంపీగా గెలిచి ఏం అభివృద్ధి చేశారో ఒక్కసారి భువనగిరి ప్రజలందరికీ చెప్పాలి అన్నారు. పక్క పార్టీ అభ్యర్థుల వ్యక్తిగత విషయాలు మాట్లాడడం తగదన్నారు. ఈ రోజు మాట్లాడుతున్న ఇదే అమిత్ షా 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో 30,000 కోట్ల ప్రాజెక్టుని 1,50,000 కోట్లకు పెంచి అవినీతికి పాల్పడుతుంటే టీఆర్ఎస్ వాళ్లు రాష్ట్రాన్ని దోచుకుంటే కేంద్రం ఎందుకు అడ్డుకోలేదని, రాష్ట్రం అప్పుల పాలైతే కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా ఆ రోజే వాళ్ల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కేంద్రం బాధ్యతాయుతంగా ప్రవర్తించని కారణంగా తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని అన్నారు. తాను తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నికల వాగ్దానాల అమలు కోసం శ్రమిస్తానని అన్నారు. కార్పొరేట్ హాస్పిటళ్లకు కొమ్ముగా ఆయనకనే ఎయిమ్స్ హాస్పిటల్ నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి ఈ బూర నరసయ్య గౌడ్ గారు. ఇలా మా అన్న బీర్లాయలన్న పక్కన కూర్చున్నా, మా యాదవ్ మా కుటుంబ సోదరుడు ఇలా మా మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ కుల మతాలకు అతీతంగా పనిచేసేది కాంగ్రెస్ పార్టీ, బడుగు బలైన వర్గాల బాగు కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ తప్ప మీ లేక అజెండా లేని బతుకులు కాదు. అజెండా ఏంటంటే కులమా మతమా? నువ్వు చెప్పండి. చదువుకున్న డాక్టర్వి గత 5 ఏళ్ళలో ఏం చేసినావు చెప్పి ఇదే విలేకరులను తీసుకుపోయి 9,000 కోట్లు తెచ్చినా అంటున్నావు. ఏడు తెచ్చినావు చూపి. రానున్న రోజులు ఏం చేస్తావు చెప్పు. పదే పదే పక్క పార్టీలను తప్పు పట్టడము, పక్క పార్టీ అభ్యర్థుల మీద బురద చల్లడము. నేను గతంలో కూడా చెప్పినా, నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను. ఇది సెకండ్ టైం ప్రెస్ మీట్ పెడుతున్నా. ఈరోజు ఆలయంలో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నేను ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడా. ఎవరికైనా అధికారం ఉంది, వాళ్ళకి టికెట్ తెచ్చుకుంటారు, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఉంటాయి. నేను ఏ రోజు బూర నరసయ్య గౌడ్ గారి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడలేదు. నాకు కొంతమంది వచ్చి వాళ్ళ సొంత పిల్లని ఇచ్చిన మామ వచ్చిండు, ఆయన సొంత మేనబావ, వాళ్ళ బావ అక్కని చేసుకుని అక్క బిడ్డనే చేసుకుని ఆయన వాళ్ళ బావ మా దగ్గర ఐఎన్టీయూసీ లీడర్, కాంగ్రెస్ లీడర్ ఉంటే వెంకట, ఆయన వచ్చి చెప్పిండు ఈయన రాగుతాం. కానీ నేను అన్న పర్సనల్ గా పోటీ ఆయన ఫ్యామిలీ, ఆయన 2వ భార్య ఉండొచ్చు, 3వ భార్య ఉండొచ్చు. ఆయన శ్రీరాముడు అని మాట్లాడే దొర. ఫస్ట్ శ్రీరాముడు గురించి నోరెత్తే బూర నరసయ్య గౌడ్ గారికి ఒకటి చెప్తున్నా. శ్రీరాముడు అంటే ఏంటి? ఏకపత్ని పథం. మరి ఈయన ఏంది కథ? నేను ఎందుకు మాట్లాడుతున్నాను? ఈయన బీజేపీ టికెట్ ఇచ్చే ముందు ఇవాళ రామపాలన, రాముని గురించి మాట్లాడే వాళ్ళు నేను ఎందుకంటే నెగిటివ్ కామెంట్ చేయదలుచుకోలేదు, అంతటితో ఆపుతున్నా. నేను ఎందుకంటే ఈరోజు ఫోర్జరీ విషయాన్ని నేను ఫోర్జరీ చేసినా అని చెప్పి నా భువనగిరి ప్రజల ముందు నా క్యారెక్టర్ని అసాసిన్ చేసే ప్రయత్నం బూర నరసయ్య గౌడ్ గారు చేసిన, ఆయనకి ఛాలెంజ్ చేసిన వీళ్ళకి కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలి. అమిత్ షా గారు వచ్చినప్పుడు కాగితం రాసిస్తే ఈయనకు జ్ఞానం లేదు. తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఇటు అమిత్ షా, ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇదే కంటిన్యూ డిస్కషన్ చేసుకుంటూ ప్రజల్ని తప్పుతో పట్టిస్తారు. నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలకు ఒకటే చెప్తున్నారు, మాకు 5 ఏళ్ళ అధికారం ఇచ్చారు మీరు మా ప్రభుత్వానికి రాష్ట్రంలో. 5 ఏళ్ల తర్వాత మీరే న్యాయ నిర్ణేతలు, మీ చేతుల్నే ఉంటది మా ఓటు. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్న వాళ్ళకి ఇంకా 4.5 సంవత్సరం పాలన చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు చెప్పుడు మాటలు వినొద్దని మీకు తెలియదు. పోయి దళితులను ముఖ్యమంత్రి అయినప్పుడే ఈ పని చేసేది ఉండే. ఇవాళ వచ్చి పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు ఎన్ని ముచ్చట్లు చెప్తారంటే, వాళ్ళ ఫస్ట్ తెలంగాణ రాకముందు కేసీఆర్ ఇచ్చిన వాగ్దానం ఏంటి?